హాయ్ ఫ్రెండ్స్, ఇక మనమైతే ఇక సూపర్ గ్యాస్ దగ్గరకు వచ్చినామన్నమాట. ఇదే మన ఎర్రగడ్డ దగ్గర అనమాట. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గరనే ఉంటుంది. ఇది భరత్ నగర్ బ్రిడ్జ్ పక్కకి ఉంటుంది అనమాట. ఇక గ్యాస్ రేట్ వచ్చేసి ₹58.55 ఉందన్నమాట. మన గ్యాస్ కూడా కొంచెం ఉంది. ఇది కొంచెం ఉంది చూడండి, అంటే ఒకటే పాయింట్ ఉంది, మనం పచ్చ చూపిస్తుంది. కానీ కాకపోతే మనం ట్యాంక్ ఫుల్ చేస్తే ఎన్ని కిలోమీటర్ మైలేజ్ వస్తుంది అనేది మనం చూద్దాం అనమాట. ఓకేనా, ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత మీకు చూపిస్తాం. మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసిన తర్వాత ఎంత మైలేజ్ ఇస్తుంది అని చూపిస్తాను అనమాట మీకు. ఓకేనా, ఫ్రెండ్స్ ఇప్పుడే మనము గ్యాస్ ఫుల్ చేసుకున్నాం అనమాట. మీకు చూపిస్తాను గ్యాస్ ఫుల్ అనేది 4 పాయింట్లు వచ్చింది, మొత్తం 5 పాయింట్ అనమాట. గ్యాస్ వచ్చేసి మీకు చూపిస్తా చూడండి. ఫ్రెండ్స్ ఫుల్ గ్యాస్ ఫుల్ చేసిన మొత్తం మనకు 600 పట్టింది అనమాట. ఫస్టే ఉండే మన దగ్గర ఆల్రెడీ, కాకపోతే మళ్ళీ ఒప్పించుకుంటే మళ్ళీ 600 పట్టింది అన్నమాట గ్యాస్. ఇప్పుడు మనకు మైలేజ్ ఎంత ఇస్తుందంటే మనకు చూద్దాము. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు చూసుకోండి ఒకసారి మీరు. 543 కిలోమీటర్లు అనమాట. ఇది 543 కిలోమీటర్లు. ఫ్రెండ్స్ గ్యాస్ అయితే అయిపోయింది. 955 కిలోమీటర్లు నడిచింది అనమాట మొత్తము. అంటే ఫస్ట్ మనకు 543 కిలోమీటర్లు ఉండే కదా, అయితే 543 కిలోమీటర్లు 945 కిలోమీటర్కి వెళ్ళి మైలేజ్ చేయండి. దాన్ని బట్టి మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది మాకు తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకైతే 955 కిలోమీటర్కి వెళ్ళి 543 కిలోమీటర్లు మైలేజ్ చేస్తే మనకు 412 కిలోమీటర్లు వచ్చిందనమాట. అంటే డివైడెడ్ చేస్తే మనకు 20 నుంచి 21 మైలేజ్ ఇచ్చిందన్నమాట. ఒక్క కేజీకి 21 నుంచి 22 వరకు ఇచ్చింది. మీకు క్యాలిక్యులేట్ చేసుకోండి ఒకసారి. ఓకేనా, అయితే ఇది మొత్తం గ్యాస్ అయిపోయిన తర్వాత ఏం లేదు అనమాట. గ్యాసు పెట్రోల్తో నడిపించుకొచ్చిన ఈ గ్యాస్ పంపు వరకు. అయితే మొత్తం గ్యాస్ అయిపోయిన తర్వాత ఎంత పడుతుందో చూడండి ఒకసారి, సరేనా? ఎంత పడుతుందో ఈ వీడియో మొత్తం ఫుల్ ఉంది. ఫుల్ ఎండ్ వరకు చూసి దాన్ని బట్టి మైలేజ్ మనకి ఎంత ఇచ్చేది మీరే చూసుకోండి, సరేనా? పట్టుకోవాలి అది పట్టేసి అప్పుడైతే నేను ఉన్నాను ఒకసారి. ఎట్లంటే ఎప్పటిదాకా ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక ₹58 పెడితే మన ఆటోలో 1 కేజీ కొట్టించుకుంటే 22 కిలోమీటర్లు నాన్ స్టాప్ పోతుంది అనమాట. ఓకేనా, అదే సిటీలో అయితే 18 నుంచి 20 రావచ్చు. నేను అవుట్ ఆఫ్ అంటే మా ఊరికి నాన్ స్టాప్ పోయినాయి కదా, బొంబాయి 52 పోయిందనమాట, అందుకే 22 వచ్చింది. అదే సిటీలో అయితే 18 నుంచి 20 వరకు రావచ్చు. ఎందుకంటే గేర్ తీయాలి కదా, బట్టి చెప్తున్నా. ఓకేనా, మన మైలేజ్ టెస్ట్ చూసినాం కదా. నెక్స్ట్ ఏం వీడియో తీయాలనేది మీ కామెంట్లో పెడితే నేను కంపల్సరీ ఆ వీడియో తీసి పెడతా. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.